హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను దొండకాయ పచ్చడి. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అనమాట. ఇదే పచ్చడిని రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను మిక్సీలో చేసి చూపిస్తున్నాను. ముందుగా ఈ దొండకాయ పచ్చడి చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దొండకాయలు, పచ్చిమిర్చి, టొమాటో అనమాట. ఈ టొమాటోలను, దొండకాయలను, పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి అన్నిటినీ పక్కన పెట్టుకోండి. లాస్ట్ వీక్ ఒక వీడియోలో టొమాటో పచ్చిమిర్చి పచ్చడిని చూపించాను కదా, సేమ్ ప్రాసెస్ అనేది అలాగే ఉంటుంది, కానీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకు నిల్వ చేసే పచ్చళ్ళ కన్నా ఈ విధంగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా రోటి పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ నాకు ఫేవరెట్ అనమాట. ఇదే పచ్చళ్ళలో దొండకాయని యాడ్ చేసుకోవచ్చు, దొండకాయ బదులుగా వంకాయలు, అదేవిధంగా బెండకాయలు, ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడిని రకరకాలుగా చేస్తే యాడ్ చేసేదాన్ని బట్టి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దొండకాయలను, పచ్చిమిర్చిని, టొమాటోలను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయిలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా దొండకాయలను ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయలను బాగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా గరిటెతో తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దొండకాయలను జాగ్రత్తగా వేపుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ దొండకాయలు ఏ విధంగా అయితే వేగాయో అదే విధంగా వేపుకోండి. పచ్చిగా ఉంటే పచ్చివాసన వస్తుంది పచ్చడి అనేది. దొండకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. ఈ విధంగా దొండకాయలను, పచ్చిమిర్చిని కలిపి మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదా దొండకాయలు ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోనికి తీసుకొని తర్వాత పచ్చిమిర్చిని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎలాగైనా పర్వాలేదు. ఫ్రై అయిన దొండకాయలను, పచ్చిమిర్చిలను ఒక ప్లేట్లోనికి తీసుకోండి. అదే ఆయిల్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలను, ఆ టొమాటోలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చడిలోనికి సరిపడినంత చింతపండును కూడా తీసి కలపండి. అదేవిధంగా కొద్దిగా జీలకర్రను యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాతే మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీరను, కొద్దిగా కరివేపాకును, అదేవిధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేయండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ముందు వీటిని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, దొండకాయలను కూడా యాడ్ చేసి వీటిని కూడా మిక్సీ పట్టండి. ఈ విధంగా మిక్సీ పట్టడం వల్ల అంతా మంచిగా గ్రైండ్ అవుతుంది, లేదంటే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేయండి. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసి బాగా వీటిని మిక్సీ పట్టండి. మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టి ఒక బౌల్లోనికి తీసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.